అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తా ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరిచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం. అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఏదో పెద్ద సెక్యూరిటీని, కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం. Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది.